ఓకే, మనకి వీడియో రికార్డింగ్ అవుతుంది. సో మనకి ఆ, ధర్మరాజు ఎవరు వినిపిస్తుందా మీ వాయిస్ ఇప్పుడు? స్టిల్ మైక్ ప్రాబ్లం ఉందా? ఇంకా మైక్ ప్రాబ్లం ఉంది. ఎవరు వాయిస్ ఇస్ ఆడిబుల్. ఓకే, నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే. సో నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను, వాట్ ఈస్ డిబిటి అనేది. మనకి బేసికల్ గా డిఫరెంట్ ఈటీఎల్ టూల్స్ ఉంటాయి మన ఇండస్ట్రీలో. ఓకే. ఈటీఎల్ టూల్ ఈస్ లైక్ బేసికలీ ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్ అన్నమాట. ఈ మూడింటి పర్పస్ లో మనం ఈటీఎల్ టూల్స్ వాడతాం. సో ఈటీఎల్ టూల్స్ ఎక్కడ వాడతాం మనం అంటే, మేజర్ గా మనం డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్స్, అంటే డేటా వేర్ హౌసింగ్ మెయింటైన్ చేసే ప్రాజెక్టులలో ఎక్కువ ఈటీఎల్ టూల్స్ అనేది వాడతాము. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్, మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా డేటా వేర్ హౌస్ మెయింటైన్ చేస్తాయి. బికాస్ లైక్ వాళ్ళకి బిజినెస్ అనలిటిక్స్ కావాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డేటా వేర్ హౌసింగ్ అనేది మెయింటైన్ చేయాలి. సో దానికోసం అనేది ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్ ప్రాసెస్ కంపల్సరీ ఉంటుంది అనమాట. ఓకే. సో దానికోసం మనకి డిఫరెంట్ ఈటీఎల్ టూల్స్ వాడతారు పర్టికులర్ దీనికోసమే. మనకి ఎగ్జిస్టింగ్ హిస్టరీలో వచ్చేసరికి మనకి అబినిషో, డేటా స్టేజ్, ఇన్ఫర్మాటికా, టాలెంట్, డేటా బ్రిక్స్, ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ మనం వాడే ఈటీఎల్ టూల్స్ అన్నమాట. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక 20-30 టూల్స్ వస్తాయి ఈటీఎల్ టూల్స్. అవన్నీ కూడా డిఫరెంట్ పర్పస్ లో, డిఫరెంట్ కాస్టింగ్ బేస్ చేసుకొని, డిఫరెంట్ లొకేషన్ బేస్ చేసుకొని, కొన్ని ఎంటర్ప్రైజ్ వర్షన్ ఇస్తాయి, కొన్ని ఏమో నార్మల్ గా ఎండ్ యూజర్ వర్షన్ ఇస్తాయి అన్నమాట. సో అట్లా బేస్ చేసుకొని ఉంటాయి మనకి ఈటీఎల్ టూల్. సో దీంట్లో మనకి బాగా పాపులర్ అయింది, ఎక్కువ వాడేవి ఏంటంటే ఇన్ఫర్మాటికా ఎక్కువ వాడతారు, డేటా స్టేజ్, ఓకే, టాలెంట్, ఓకే, డేటా బ్రిక్స్, ఈడిఎఫ్, ఇవి కూడా మనకి కొంచెం ఎక్కువ. బట్ వైడ్ లాగా యూజ్ అయింది మాత్రం ఇన్ఫర్మాటికా మాత్రం బాగా పాపులర్ ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ మనకి ఆ, ఎలా ఉంటాయంటే గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఒక ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఎట్లయితే ఆ అప్లికేషన్ మనం నెక్స్ట్ నెక్స్ట్ ఇట్లా ఉంటుందో, క్రియేట్ ఏదైనా పేజ్ కానీ ఇట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆ, ఇది అనుకున్నాం అనుకో, దీనికి ఏదైనా మెయిల్ క్రియేట్ చేయాలంటే నీకు ఒక ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది కదా. సో ఈ ఫామ్ లో నువ్వు ఎంటర్ చేస్తావు, డేటా ఎంటర్ చేసి నువ్వు సెండ్ అని కొడితే నీకు ఆ మీటింగ్ అని క్రియేట్ అవుతుంది. సో నీకు ఈ అప్లికేషన్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. నీకు నువ్వు ఒక మ్యాపింగ్ క్రియేట్ చేయాలన్నా, సోర్స్ టు టార్గెట్ మ్యాపింగ్ క్రియేట్ చేయాలన్నా, నీకు వీటిలో నీకు మొత్తం కంప్లీట్ గా గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. బట్ మనకి డీబీటీ వచ్చేసరికలా మొత్తం కూడా ఎట్లా ఉంటుంది అంటే హలో. కోడ్ బేస్ ఉంటుంది. ఓకే. సో అంటే నీకు మొత్తం స్క్రిప్ట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. మేజర్ గా ఇక్కడ స్క్రిప్టింగ్ ఉంటుంది. సో నీకు గ్రాఫికల్ గా నువ్వు కాన్ఫిగరేట్ చేసేది తక్కువ ఉంటుంది, స్క్రిప్టింగ్ అనేది ఇందులో ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే, నీకు ఆ డెవలప్మెంట్ అనేది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. ప్లస్ నీకు రిపిటేటివ్ టాస్క్స్ అనేవి నీకు ఈజీగా నువ్వు చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ డీబీటీలో. సో మన డీబీటీ ఎందుకు వాడుతున్నాం మనం? మిగతా వాటితో పోలిస్తే డీబీటీ ఎందుకు అడ్వాంటేజ్, ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ అంతా డీబీటీకి వెళ్తుంది అంటే, బేసికల్ గా ఫస్ట్ వచ్చేసి డీబీటీ కోర్ అనేది మనకి ఓపెన్ సోర్స్ అన్నమాట. దీనికి మనం లైసెన్సింగ్ ఏం లేదు. డీబీటీలో రెండు ఉంటాయి మేజర్ గా, డీబీటీ కోర్, డీబీటీ క్లౌడ్. సో క్లౌడ్ వచ్చేసి పెయిడ్ ఉంటుంది, 1 మంత్ ఫ్రీ ఉంటుంది. బట్ ఓపెన్ కోర్ మాత్రం ఓపెన్ సోర్స్ ఉంటుంది. ఓపెన్ సోర్స్ లో కూడా నీకు డీబీటీ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో, ఫంక్షనాలిటీ అనేది నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటుంది. ఓకే, నువ్వు స్క్రీన్ డేటా షేర్ లోడ్ అవ్వట్లేదు చేసి ఇది. షేర్ అవ్వట్లేదా? లేదు. నాకు షేర్ చూపిస్తుంది. ఇప్పుడు అవుతుందా? లేదు.
ఇప్పుడు ఇప్పుడు అవుతుంది. అవుతుందిగా. ఓకే, రికార్డింగ్ చేస్తున్నావా? రికార్డింగ్ అవుతుంది. ఓకే. సో మనకి ఇక్కడ నేను ఆ, ఇది మనం చెప్పుకుంది ఇప్పటి వరకు వాట్ ఈజ్ ఈటీఎల్ టూల్. ఓకే, మేజర్గా మనకి ఈటీఎల్ టూల్ అంటే మీకు ధర్మరాజు నీకు ఐడియా ఉందా ఈటీఎల్ టూల్ అంటే? ఓకే, సో ఇప్పుడు బేసికల్గా అయితే మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న ఈటీఎల్ టూల్ కి డీబీటీకి కొన్ని మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటి వల్ల మనకి మనం ప్రజెంట్ ఇండస్ట్రీ మొత్తం కూడా డీబీటీకి కన్వర్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మేజర్గా ఏంటంటే డీబీటీ ప్లస్ స్నోఫ్లేక్ అనేది కాంబినేషన్ అనేది మంచిగా వర్కౌట్ అవుతుంది అనమాట. ప్లస్ నీకు డీబీటీ అనేది మొత్తం కూడా పైథాన్ కోడింగ్ ఉంటుంది, టెస్టింగ్ ఈజీగా చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ మొత్తం కోడింగ్ కూడా నీకు ఎస్క్యూఎల్ ఫైల్లోనే ఉంటుంది. కోడింగ్ అంతా ఎస్క్యూఎల్ ఫైల్స్, డాటా ఎంఎల్ ఫైల్స్ లో ఉంటుంది కోడింగ్. సో నీకు ఈజీ డీబగ్గింగ్ ఉంటుంది, ప్లస్ ఈజీ డెవలప్మెంట్ కూడా ఉంటుంది అన్నమాట. సో మనం ఇక్కడ డీబీటీ ఓవరాల్ ఆర్కిటెక్చర్ చూద్దాం. ఇక్కడ వాట్ ఈస్ ద డీబీటీ? డీబీటీ స్టాండ్స్ ఫర్ డేటా బిల్డ్ టూల్ అనమాట. ఇట్ మెయిన్లీ ఫోకస్ ఆన్ టీ హియర్, అంటే ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ లోడింగ్ లో టీ అంటే ట్రాన్స్ఫార్మ్ ఏరియాని మనం ఎక్కువ డీబీటీలో మనం ఫోకస్ చేస్తాం అనమాట. సో ఓకే, అందుకే దీని ఏమంటామండి మనం, సో ఇట్ కెన్ బి టర్మ్డ్ యాజ్ ఈఎల్టీ, ఎక్స్ట్రాక్ట్ లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని కూడా అంటాం మనం యాక్చువల్ గా డీబీటీని. మిగతా టూల్స్ ని ఏంటి ఈటీఎల్ టూల్స్ అంటాం కదా, దీన్ని ఈఎల్టీ టూల్ అని కూడా అంటారు అనమాట. ఎందుకంటే ఫస్ట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి లోడ్ చేశాక ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం దీన్ని మనం. సో దానికోసం దీన్ని ఈఎల్టీ టూల్ అని కూడా అంటారు. ఇక్కడ మనం పిక్చర్ చూస్తే ఇక మనకి డిఫరెంట్ రా డేటా మనం తీసుకొని ఇక్కడ నుంచి మనం ఈ డీబీటీ లేయర్ అనుకుంటే ఈ డీబీటీ లేయర్ కి మనం తెచ్చుకొని ఈ డీబీటీ లేయర్ దీని మీద ఉంటుంది. బ్యాక్ ఎండ్ లో మనకి డేటాబేస్ ఐదర్ స్నోఫ్లేక్ ఆర్ అజ్యూర్ ఆర్ లైక్ గూగుల్ కోరీ ఆర్ లైక్ డేటాబ్రిక్స్, ఏదో ఒక డేటాబేస్ మీద మనం కనెక్ట్ చేసుకొని ఇక్కడ మనం డెవలప్ చేస్తాం, టెస్ట్ అండ్ డాక్యుమెంటేషన్ చేస్తాం, మళ్ళీ డిప్లాయ్మెంట్, ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ కూడా మూడు మనం డీబీటీలో చేస్తాం అన్నమాట. చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ఫైనల్ గా డేటా సెట్స్ కింద క్రియేట్ చేసుకుంటాం. డేటా సెట్స్ నథింగ్ బట్ లైక్ సపరేట్ లేయర్ లో అన్నమాట, సపరేట్ స్కీమ్ అనుకుందాం. అక్కడ నుంచి మనకి బిఏ టూల్స్ కానీ, ఎంఎల్ ఆప్స్ టూల్స్ కానీ, లేదంటే ఏమైనా ఆపరేషన్ అనలిటిక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి జరుగుతాయి అన్నమాట. సో మన డీబీటీ వచ్చేసి ఈ లేయర్, ఈ డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ లేయర్, ఈ లేయర్ మనం డీబీటీ అనేది వాడతాం మనం ఇక్కడ. ఓకే, సో ఈ డీబీటీ స్నోఫ్లేక్ కానీ అజ్యూర్ కానీ వీటి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది మనకు ఓవరాల్ మన యొక్క ఆర్కిటెక్చర్. సో డీబీటీ ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయంటే డీబీటీ కోర్, మనం ప్రజెంట్ మనం ట్రైనింగ్ చూసేది డీబీటీ కోర్ ప్లస్ డీబీటీ క్లౌడ్ కూడా చూస్తాం మనం. మనం కోర్ లో డెవలప్మెంట్ మొత్తం మనం కోర్ లో చేస్తాము. క్లౌడ్ లో మనకి డెవలప్మెంట్ అయిపోయినా క్లౌడ్ కూడా ఇంటిగ్రేట్ చేసుకొని క్లౌడ్ లో మనకి డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేది చూస్తాం మనం ఇక్కడ. ఓకే, ప్లస్ నీకు జాబ్ షెడ్యూలింగ్ చేయడం కానీ, జాబ్ రన్ చేయడం కూడా డీబీటీ క్లౌడ్ లో చేస్తాం. నెక్స్ట్ డీబీటీ క్యాన్వాస్ అని వచ్చింది, బట్ అది మనకి యాక్సెస్ లేదు. పిజన్ కూడా మనకి యాక్సెస్ లేదు. పిజన్ ఉంది యాక్సెస్, బట్ క్యాన్వాస్ లేదు. సో ఇది పిజన్ కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. పిజన్ ఏంటంటే మనకి కోడింగ్ ని ఫాస్ట్ చేస్తుంది అనమాట. మన డెవలప్మెంట్ మేజర్గా మన డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ చేస్తుంది. అంటే నార్మల్ గా మనం చేసే బేసికల్ గా కోర్ లో మనం చేసే డెవలప్మెంట్ ఫాస్ట్ గానే ఉంటది, ఇంకా ఫాస్ట్ చేస్తుంది అనమాట నీకు ఫిజన్ వాడటం వల్ల. బట్ ఫిజన్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ కూడా అది నీకు ఎగ్జిక్యూషన్ కి ఎర్రర్ చూపిస్తుంది ప్రజెంట్. సో దాన్ని ఫిక్స్ చేయొచ్చు మేబీ. సో ప్రజెంట్ అయితే అది, బట్ మనం ఫిజన్ కూడా ఇన్స్టాల్ చేసుకొని చూద్దాం ఫిజన్ ఎట్లా వర్క్, ఫిజన్ కి కోర్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అండ్ సో మన డీబీటీ కెన్ కనెక్ట్ టు స్నోఫ్లేక్ కానీ, బిగ్ క్వరీ కానీ, డేటాబ్రిక్స్ కానీ, డేటా షిఫ్ట్ కానీ, దేనికైనా కనెక్ట్, మాక్సిమం ఉన్న డేటాబేస్ అనేది కనెక్ట్ అవుతుంది, ఒరాకిల్ కూడా కనెక్ట్ అవుతుంది. సో వై డీబీటీ? డీబీటీ ఎందుకు అంటే ఎస్క్యూఎల్ కోడ్ మాడ్యులరైజేషన్.
సో ఏంటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జిస్టింగ్ లో ఏదైనా ఈటీఎల్ కోడింగ్ ఉందనుకో, ఎస్క్యూఎల్ కోడింగ్ ఉందనుకుందాం. ఎస్క్యూఎల్ లో కోడ్ మొత్తం ఈటీఎల్ రాశారు, ఒరాకిల్ లో రాశారు అనుకుందాం. అప్పుడు ఆ ఎంటైర్ ఎస్క్యూఎల్ కోడ్ లో మనకి దాన్ని అర్థం చేసుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. బికాస్ లైక్ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది, 500 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలన్నా ఇబ్బంది, ప్లస్ దాన్ని ఇష్యూ ఫిక్స్ చేయాలన్నా కానీ ఎప్పుడైనా ఎర్రర్ వచ్చిందంటే, మీరు ఎస్క్యూఎల్ ప్రొసీజర్ లో వర్క్ చేశారా సత్య? ఎస్క్యూఎల్ ప్రొసీజర్స్ వర్క్ చేశారా? లేదు. లేదా? ఎస్క్యూఎల్ సిటీస్ ప్రొసీజర్స్ చేసాను. ఎలా ఉంటుందంటే బిగ్ లైన్ లో కోడ్ ఉంటుంది, మొత్తం ప్యాకేజెస్ ఉంటాయి, దాంట్లో కూడా ప్రొసీజర్స్ ప్యాకేజెస్ ఉంటాయి. సో దాన్ని మనం అప్పుడు ఏమవుద్దంటే మనకి మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ చాలా వరకు ఎస్క్యూఎల్ లో ఉన్నాయి. సో వీళ్ళు ఎస్క్యూఎల్ నుంచి కొత్త టెక్నాలజీ కన్వర్ట్ అవుదామంటే చాలా టిపికల్ గా ఉంటుంది ప్రాసెస్. ఎందుకు? ఎస్క్యూఎల్ కోడ్ అంతా మళ్ళీ కన్వర్ట్ చేయాలి, మళ్ళీ దాని డీబగ్గింగ్ ఫిక్స్ చేయాలి, మళ్ళీ డేటా బిఫోర్ ఆఫ్టర్ డేటా ఇవన్నీ కంపారిజన్స్ ఇవన్నీ చేసుకోవాలి. సో అటువంటి దానికి మన డీబీటీ చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట కన్వర్షన్ చేసుకున్నప్పుడు. ఎందుకంటే ఎస్క్యూఎల్ కోడ్ మాడ్యులరైజేషన్ చేస్తుంది. మాడ్యులరైజేషన్ అంటే సింపుల్ గా నీకు ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ను కూడా స్మాల్ స్మాల్ మోడల్ కింద, స్మాల్ కోడ్ స్నిప్పెట్స్ కింద డివైడ్ చేసుకొని ఓవరాల్ గా నీకు యూనియన్ చేసుకుంటది అనమాట ఇక్కడ ఎస్క్యూఎల్ లో. సో దీనికి అందుకోసం దీన్ని ఎస్క్యూఎల్ మాడ్యులైజేషన్ ఉంటుంది. మొత్తం డీబీటీలో నీకు మేజర్ గా ఫస్ట్ వినిపించేది ఏంటి అంటే, ఫస్ట్ దీని ఫీచర్ ఏంటి అంటే ఎస్క్యూఎల్ మాడ్యులరైజేషన్ అన్నమాట. అందుకనే నీకు మనం నిన్న మనం కోడ్ రాసిన దాంట్లో ఎక్కడ కూడా బిగ్ కోడ్ రాయలేదు, ఎక్కడ కూడా అన్ని జాయిన్ కండిషన్స్ పెట్టలేదు. సింపుల్ గా ఏ టేబుల్ కి ఆ టేబుల్ మనం జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకుంటూ వెళ్ళిపోయాం మనం, రైట్? అదే నువ్వు ఇప్పుడు ఎస్క్యూఎల్ ప్రొసీజర్ రాసావు అనుకో, నువ్వు ఒక ప్రొసీజర్ రాస్తావు, అందులో అన్ని టేబుల్స్ ఇంక్లూడ్ చేస్తావు, సెలెక్ట్ చేస్తావు, అన్ని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తావు, ఇవన్నీ చేస్తావు. ఇక్కడ ఏముండదు, సింపుల్ గా నువ్వు ఎంత బిగ్ కాంప్లెక్స్ లాజిక్ అయినా కూడా మాక్సిమం మనం వాటిని స్మాల్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తాం అనమాట అక్కడ డీబీటీలో. అందువల్ల మనకి డీబగ్గింగ్ కూడా ఈజీ ఉంటుంది. మళ్ళీ మనం దీన్ని తర్వాత ఏం చేస్తామంటే లీనియస్ గ్రాఫ్ క్రియేట్ చేస్తాం మనం. సో లీనియస్ గ్రాఫ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇండివిజువల్ మోడల్స్ ఉన్నప్పుడు నీకు ఎక్కడైనా ఇండివిజువల్ మోడల్కి ఏమైనా ఇష్యూ వచ్చిందంటే నువ్వు ఆ పర్టికులర్ మోడల్కే మనం వెళ్ళి ఆ ఇష్యూ ఫిక్స్ చేసుకుంటాం అనమాట. సో ఇట్ ఈస్ లైక్ కంప్లీట్ గా మనకి మన కంట్రోల్లో ఉంటుంది కోడింగ్ అనేది. ఓకే, సో ఇట్ ప్రొవైడ్స్ ఎ ఫ్లెక్సిబిలిటీ టు మోడరైజ్ కాంప్లెక్స్ ఈటీఎల్ కోడ్ ఇంటూ స్మాల్ చంక్స్ అండ్ ఎలిమినేట్ హై కంప్యూటేషన్ యూజింగ్ మెటీరియలైజేషన్ టెక్నిక్స్. సో మెటీరియలైజేషన్ అనేది మళ్ళీ మనం మాట్లాడుకున్నాం కదా. సో ఐదర్ మెటీరియలైజేషన్ అంటే ఐదర్ ఇట్ విల్ బి ఎ టేబుల్ ఆర్ ఏ వ్యూ ఆర్ లైక్ ఏ ఇంక్రిమెంటల్ ఉంటుంది అనమాట మేజర్ గా. సో మనం అవసరం లేదు మనకి ఇంటర్మీడియట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఒక టేబుల్ అన్నాను నేను, నెక్స్ట్ ఆ డేటాని నేను మళ్ళీ ఆన్ టాప్ లో మళ్ళీ ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్ రాశాను, ఫైనల్ గా ఇంకో టేబుల్ లోడ్ చేశాను నేను. సో టోటల్ గా 3 సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకో. ఆ ఇంటర్మీడియట్ గా మధ్యలో వచ్చిన సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదో ఉందో దాన్ని నేను టేబుల్ కింద క్రియేట్ చేయను, వ్యూ కింద క్రియేట్ చేసుకుంటా డీబీటీలో. సో దట్ నాకు అది ఎప్పుడూ రిఫ్రెష్ అవుతుంటది. నాకు వ్యూ కాబట్టి నాకు కంప్యూటేషన్ అనేది నాకు పెద్దగా కాస్ట్ పడదు, డేటాబేస్ స్పేస్ నాకు సేవ్ అవుతుంది, అట్లా ఉంటది అనమాట. సో ఏ బిగ్ క్వరీ అయినప్పుడు కూడా నేను దానికి మెటీరియలైజేషన్ టెక్నిక్స్ వాడి నేను పర్ఫార్మెన్స్ అనేది తెచ్చుకుంటాను. సో బెస్ట్ యూజ్ ఆఫ్ జింజా ఫంక్షనాలిటీ. సో జింజా ఫంక్షనాలిటీ మనం చూసాం, ఇంట్లో మెన్షన్ చేశాను. సో చూడండి, ఇది జింజా ఫంక్షనాలిటీ. సో జింజా ఎట్లా ఉంటది, ఇట్లా మనకి సెలెక్ట్ ఈ డబుల్ కర్లీ బ్రేసెస్ వాడితే దానికి మనం జింజా ఫంక్షనాలిటీ అంటాం. ఇట్లా డబుల్ కర్లీ బ్రేసెస్ వాడి చేస్తాం. సో మనకి బేసిక్ మనకున్న ఎస్క్యూఎల్ లో మనం ఎప్పుడప్పుడు చూసిన ఒరాకిల్ ఎస్క్యూఎల్ లో ఇలా ఉండదు అనమాట. ఇక్కడ ఐదర్ వాడితే పారామీటర్స్ వాడతాడు, ఎస్క్యూఎల్ కూడా పారామీటరైజేషన్ ఉంటుంది, కానీ ఇది జింజా ఎట్లా అంటే నీకు ఇట్లా కర్లీ బ్రేసెస్ వాడామంటే మనం ఇక్కడ ఇది పారామీటర్ అని అర్థం అనమాట. ఇది నీకు రన్ టైమ్ లో అది రీప్లేస్ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ నీకు ఈ కర్లీ బ్రేసెస్ వాడి పర్సంటైల్ వాడి ఇట్లా చేస్తే వీటిని లూప్ కాన్సెప్ట్ అంటాం మనం. వీటిని ఇట్లా లూప్స్ వాడటం వల్ల ఏంటంటే నీకు ఎంత పెద్ద లాజిక్ అయినా కూడా ఒక సింగిల్ లూప్ లో అయిపోతుంది.
ఇది చూడు 2 కేటగిరీస్ కి ఒక లూప్ చేస్తున్నాడు, బట్ సింపుల్ గా ఒక 3-4 లైన్ కోడ్ లో నీకు ఇది మొత్తం అయిపోతుంది అనమాట, యూజింగ్ జింజా ఫంక్షనాలిటీ వల్ల. సో అంటే మనం రెగ్యులర్ గా మీకు ఎస్క్యూఎల్ వచ్చినప్పటికి కూడా ఆ ఎస్క్యూఎల్ డైరెక్ట్ గా మనం వాడము ఇక్కడ, ఈ జింజా ఫంక్షనాలిటీ ద్వారానే వాడతాం మనం. అప్పుడే దీనికి పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ ఉంటుంది, కోడ్ రీయూజబిలిటీ కూడా ఉంటుంది అనమాట. సో ఓకే, ఇక్కడ కూడా చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇక్కడ అంటే ఇది ఒక వేరే సెలెక్ట్ కొరి దాన్ని మళ్ళీ ఇక్కడ మనం రిఫరెన్స్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ వాల్యూస్ కూడా ఇది మీకు రన్ టైమ్ వేరియబుల్స్ పాస్ చేస్తున్నాం మనం. ఓకే, ఇది జింజా ఫంక్షనాలిటీ. దాని గురించి మళ్ళీ మనం సపరేట్గా చూద్దాం ప్రతిదీ. నెక్స్ట్ బిల్ట్ ఇన్ టెస్టింగ్. సో జనరల్ గా మనకి ఈటీఎల్ లో మనం డెవలప్మెంట్ చేసినాక మళ్ళీ దాన్ని టెస్టింగ్ చేసుకోవాలి, కానీ ఇక్కడ మనకి ఏంటంటే బిల్ట్ ఇన్ టెస్టింగ్ ఉంటుంది యూజింగ్ YAML ఫైల్స్ వల్ల మనకి బిల్ట్ ఇన్ టెస్టింగ్ వస్తుంది. ఇక్కడ చూస్తే ఇది ఒక YAML ఫైల్, ఇది ప్రాజెక్ట్ సంబంధించిన YAML ఫైల్. అది కాకుండా మనకి నిన్న మనం చూసాం YAML ఫైల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ టెస్ట్ నాట్ నల్ పాజిటివ్ వాల్యూ అంటే దేనికి, ఈ ప్రైస్ అనే కాలంకి ఈ డిమ్ లిస్టింగ్ అనే టేబుల్ కి ఉన్న ప్రైస్ అనే కాలంకి టెస్టింగ్ చేస్తున్నాను. అలాగా నాట్ నల్ పాజిటివ్ వాల్యూస్ అని చేస్తున్నాం. మనం జాబ్ రన్ చేసినప్పుడు ఈ ఈ కాలంకి ఈ నాట్ నల్ వాల్యూస్ ఉన్నాయా లేవా, పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ అని టెస్టింగ్ అయిపోద్ది అనమాట. సో దీనికి మనం సపరేట్ గా టెస్ట్ కండిషన్స్ ఏం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం కాన్ఫిగరేషన్ లో ఆ టేబుల్ కి ఆ కాలం కి మనం కాన్ఫిగరేషన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ మనకి టెస్టింగ్ అనేది అయిపోతుంది రన్ టైమ్ లో. సో అందుకే మనం బిల్ట్ ఇన్ టెస్టింగ్ అన్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇన్ బిల్ట్ డాక్యుమెంటేషన్. సో మనకి ఈ కాన్ఫిగరేషన్ అంతా బేస్ చేసుకొని మనం DBT డాక్స్ జనరేట్ అని కొడితే, ఇప్పుడు నేను ఇది ప్రాజెక్ట్ లో ఉన్నాను చూడండి, DBT డాక్స్ జనరేట్. ఇది మనకి ఇక్కడ డాక్యుమెంటేషన్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట జస్ట్ ఒక కమాండ్ ద్వారా. మనం ఇంత లాజిక్ ఎంత రాస్తున్నాం కదా, అది అవుతుంది. సో డాక్యుమెంటేషన్ కూడా ఏంటంటే మనం పర్టికులర్ గా డాక్యుమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. మన ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా సింగిల్ గా ఒక వెబ్ పేజ్ లో మన లోకల్ ఇంటర్ఫేస్ లో లోకల్ వెబ్ ఐపీ అడ్రస్ మీద ఒక వెబ్ పేజ్ క్రియేట్ అయిపోద్ది అనమాట. సో ఇది చాలా బెనిఫిట్ ఇది DBTకి. ఇది కూడా చాలా టైం సేవ్ చేస్తుంది. నెక్స్ట్ లీనియేజ్ గ్రాఫ్ కూడా మీ ఎంటైర్ డేటా ఫ్లో ఎలా ఉంది అనేది లీనియేజ్ గ్రాఫ్ కూడా నీకు ఆటోమేటిక్ డాక్యుమెంటేషన్ లో వచ్చేస్తుంది. అండ్ సీడ్ ఫైల్స్ అంటే ఏంటి, మనకి లుకప్ ఫైల్స్ కూడా మనకు సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. సీడ్ ఫైల్స్ అనేది అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టాటిక్ డేటా ఉంటుంది, కరెన్సీ వాల్యూస్ కావచ్చు, లేదంటే సమ్ డేట్స్ వాల్యూస్ కావచ్చు, మనం లుకప్ చేయాలనుకున్నాం కదా, వాటిని మనం జస్ట్ సీడ్ ఫైల్స్ కింద లోడ్ చేసుకొని మన ఎంటైర్ ప్రాసెస్ మనం ఎక్కడైనా వాటిని వాడుకోవచ్చు యాజ్ ఎ టేబుల్ లాగా. అండ్ స్నాప్షాట్ డేటా అంటే మనకి సోర్స్ నుంచి మనకి ఓవర్లాప్ అవ్వకుండా, లేదంటే డేటా మిస్ అవ్వకుండా మనం స్నాప్షాట్ కూడా యూజ్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న డేటా లోడ్ చేసాము, మళ్ళీ రేపు 2 days తర్వాత లోడ్ చేద్దాం అనుకుంటున్నాము. అప్పుడు ఏంటి, ఈ 2 days గ్యాప్ లో ఉన్న డేటా మనకి మిస్ అవ్వకూడదు అంటే మనం స్నాప్ షాటింగ్ అని పెట్టుకుంటే, మనం ప్రీవియస్ లో ఎప్పుడైతే మనం డేటా లోడ్ చేసామో అప్పటి నుంచి మళ్ళీ స్నాప్ షాటింగ్ అనేది మనకి డేటా తెచ్చుకుంటుంది అనమాట. ఇది కూడా మనం కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ సెపరేట్ సెమాంటిక్ లేయర్. ఇది అన్ని ఆర్గనైజేషన్ అన్ని ఈటీఎల్ టూల్స్ సపోర్ట్ చేస్తుంది, ఇందులో కూడా ఉంటుంది. సపరేట్ గా మనకి అనలిటిక్స్ కోసం సపరేట్ ఒక లేయర్ లో లోడ్ చేసుకుంటాం అనమాట. ఇవి మనకి మేజర్ గా ఉన్న
ఫంక్షనాలిటీస్ ఏంటంటే మిగతా ఈటీఎల్ టూల్ కి మన డీబీటీకి ఉన్న డిఫరెన్స్ మేజర్ ఏంటంటే మాడ్యులారిటీ, జింజా ఫంక్షనాలిటీ, బిల్ట్ ఇన్ టెస్టింగ్, బిల్ట్ ఇన్ డాక్యుమెంటేషన్, ఇమేజ్ గ్రాఫింగ్. ఇవి మేజర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి మన డీబీటీ ప్రాజెక్ట్ ఎంటైర్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మొత్తం కూడా ఒక్క .ml ఫైల్లో మనం డిఫైన్ అవుతుంది. ఇది ఎప్పుడు అవుతుంది అంటే మనం ఎప్పుడైతే మనం డీబీటీ ఇనిషియలైజ్ చేస్తామో, అంటే డీబీటీ ప్రాజెక్ట్ మనం నిన్న క్రియేట్ చేసాం కదా, ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడే ఇది మనం ఇచ్చిన వాల్యూస్ ని బేస్ చేసుకొని ఇది కూడా క్రియేట్ అయిపోతుంది అనమాట. .ml ఫైల్ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. ఇది మనం క్రియేట్ చేయం, అదే క్రియేట్ అయిపోతుంది. బై డిఫాల్ట్ గా మనకి మన ప్రాజెక్ట్ లో ఉండే ఫోల్డర్ స్ట్రక్చర్ ఇది. ఒకటి మోడల్స్ పాత్ వచ్చేసి మోడల్స్ అనే డైరెక్టరీలో ఉంటుంది, అనాలిసిస్ పాత్స్ వచ్చేసి అనాలిసిస్ అనే డైరెక్టరీ, టెస్ట్ పాత్ టెస్ట్, సీడ్స్ పాత్ సీడ్స్, మ్యాక్రోస్ మ్యాక్రో, స్నాప్షాట్ స్నాప్షాట్. ఇవి బై డిఫాల్ట్ మనకి క్రియేట్ అవుతాయి. అండ్ టార్గెట్ పాత్ వచ్చేసి టార్గెట్, అంటే మనం జాబ్ రన్ చేసినప్పుడు ప్రతి కమాండ్ కూడా కంపైల్ అవుతుంది టార్గెట్ లో. ఇక్కడ చూడండి, ఇది టార్గెట్. ఇక్కడ మనకి కంపైల్ అయిన కోడ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. అంటే ప్రతి ఫోల్డర్ లో మనం ఏవైతే ఎస్క్యూఎల్ ఫైల్స్ ఉంటాయో, ఇప్పుడు మీకు అనాలిసిస్ లో కొన్ని ఎస్క్యూఎల్ ఫైల్స్ ఉంటాయి, ఓకే, మ్యాక్రోస్ అనే డైరెక్టరీలో కొన్ని ఎస్క్యూఎల్ ఫైల్స్ ఉంటాయి, ఓకే, అట్లా మోడల్స్ లో మేజర్ గా ఫంక్షనాలిటీ మొత్తం మోడల్స్ లో ఉంటది. ఇవన్నీ కూడా మళ్ళీ టార్గెట్ లో మనం జాబ్ రన్ అయిన తర్వాత అన్ని అన్ని ఫైల్స్ మళ్ళీ ఇక్కడ కంపైల్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, మళ్ళీ మనకి ఇక్కడ ఏమైనా డౌట్ వచ్చినప్పుడు మనం వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టార్గెట్ లో ఇక్కడ నేను ఫ్యాక్ట్ సమ్ టేబుల్, నేను ఇక్కడ ఫ్యాక్ట్ మోడల్స్ లో ఫ్యాక్ట్ ఉంటుంది, సేమ్ స్ట్రక్చర్ సేమ్ డైరెక్టరీ ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. ఇదేమో యాక్చువల్ కోడింగ్, టార్గెట్ అనేదేమో మనం రన్ అయిన తర్వాత అవుట్పుట్ అనమాట. ఇది అంటే అవుట్పుట్ ఇన్ ద సెన్స్ కంపైల్ అయిన కోడ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి చూపిస్తాను. ఫ్యాక్ట్ లో మనం ఇక్కడ ఏం చేసాము, రెఫ్ వాడాం కదా. ఎందుకు, మన లాజిక్ లో మనం వేరే టేబుల్ ను మనం ఇక్కడ రిఫరెన్స్ చేస్తున్నాము. ఇది ఎంటైర్ లాజిక్. ఇందులో మనకి వేరియబుల్స్ ప్లస్ మనకి కొన్ని ప్యాకేజెస్ ఇవన్నీ కాల్ చేస్తున్నాం. మనం దాని టార్గెట్ కంపైల్ కి వచ్చేసరికి చూస్తే నీకు కోడ్ ఇలా ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్ వాల్యూస్ రీప్లేస్ చేసుకుంటుంది అది. ఓకే, సో దట్ ఈస్, అంటే మనకి ఇష్యూ వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోడ్ రాసాము, ఫ్యాక్ట్ రివ్యూస్ సంబంధించిన కోడ్ రాసాము మనం. ఇప్పుడు దీనికి ఇష్యూ వచ్చింది. ఇష్యూ వస్తే సమ్ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే టార్గెట్ లోకి వెళ్ళి ఫ్యాక్ట్ రివ్యూస్ చూసుకుంటే ఈ లాజిక్ ఏముంది, మనకి ఇక్కడ ఎక్కడ మిస్టేక్ అయిందని మనం ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. అంటే నీకు డీబగ్గింగ్ అనేది అంత సింపుల్ గా మనం చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, అండ్ క్లీన్ టార్గెట్స్ అంటే ఏంటంటే మనం డీబీటీ క్లీన్ అనే కమాండ్ రన్ చేస్తే ఈ టార్గెట్ డీబీటీ ప్యాకేజ్ ఈ రెండు డేటా అంటే డైరెక్టరీస్ మొత్తం క్లీన్ అయిపోతాయి. అంటే ఈ టార్గెట్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి ఎప్పుడు కంపైల్ అయిన కోడ్ కాబట్టి ఇది మనకు అవసరం లేదు, కాబట్టి ఫ్రెష్ కోడ్ కావాలి, కాబట్టి మనం ఇది క్లీన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, అలాగా. ఇప్పుడు చూడండి, డీబీటీ డాక్స్ జనరేట్ అని కొడితే నేను కేటలాగ్ రిటర్న్ టు దిస్ వచ్చింది అనమాట. అంటే catalog.json ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది మనకి. ఇప్పుడు చూడండి, ఎక్కడ క్రియేట్ అయింది ఇది, స్నోఫ్లేక్ డీబీటీ టార్గెట్ అనే డైరెక్ట్ లో. సో అంటే ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి, కేటలాగ్ అని JSON అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను డీబీటీ డాక్స్ సర్వర్ అని ఇంకో కమాండ్ ఉంటుంది. ఇది మళ్ళీ మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం వీటి గురించి. నేను మీకు ఫంక్షనాలిటీ చెప్తున్నా, అంటే దీనికి ఉన్న ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఎంత బ్యూటిఫుల్ గా మనకు డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇచ్చిందో. వెల్కమ్, ఇదంతా మనం చేయలేదు, ఇది డీబీటీ ఇంటర్నల్ గా చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకి మన ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే, డీబీటీ ఉన్న ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఇందులో ప్యాకేజెస్ ఏమున్నాయి, ప్లస్ మనకి డేటాబేస్ ఏమున్నాయి, ఏబిఎన్బి డేటాబేస్ వాడేది మనం. నెక్స్ట్ గ్రూప్స్ ఏం లేవు ఇక్కడ. ప్రాజెక్ట్ లో వచ్చేసి ఏబిఎన్బిలో మనకి సోర్సెస్ ఏమున్నాయి, ఓకే, ఈ సోర్స్ కు సంబంధించిన డేటాబేస్ ఏంటి, టేబుల్స్ ఏమున్నాయి, ఆ టేబుల్ డాక్యుమెంట్స్ కూడా మనం చూడొచ్చు. ఓకే, ఈచ్ టేబుల్ కి వచ్చేసి కాలమ్స్ ఏమున్నాయి, డేటా టైప్స్ ఏమున్నాయి. ఓకే, అండ్ ఎస్క్యూఎల్ క్వరీ కూడా మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, అండ్ మనం అనుకున్నట్టుగా లీనియేజ్ గ్రాఫ్ ఉంది కదా, లీనియేజ్ గ్రాఫ్ క్లిక్ చేస్తే మనకి లీనియేజ్ గ్రాఫ్ కూడా వస్తుంది.
అంటే మనకి సోర్స్ నుంచి ఏమేమి పోస్ట్ వచ్చాయి వాటికి మనం ఇప్పుడు ఓన్లీ మనం ప్రజెంట్ హౌస్ అనే దాన్ని క్లిక్ చేసాం కాబట్టి దానికి సంబంధించిన లీనియర్ గ్రాఫ్ వస్తుంది అనమాట. ఓకే, ఈ డేటా అనేది ఎట్లా ఫ్లో అవుతుంది, సోర్స్ నుంచి టార్గెట్ కి ఎట్లా ఫ్లో అవుతుంది అనేది. సో ఇది లీనియర్ గ్రాఫ్. ఇక్కడ మనం ఫిల్టర్స్ కూడా పెట్టుకోవచ్చు లీనియర్ గ్రాఫ్ లో. ఈ కమాండ్స్ ఎట్లా వాడాలి ఏంటి ఇవన్నీ కూడా మనం సపరేట్ క్లాసెస్ డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ డాక్యుమెంటేషన్. అంటే మనకి ఆ, ఇంత ఈజీగా డాక్యుమెంటేషన్ అనేది మనకి వేరే ఏ టూల్లో కూడా ఉండదు. జస్ట్ ఒక కమాండ్ రన్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డాక్యుమెంటేషన్ ఇచ్చేది, లీనియర్ గ్రాఫ్ ఇచ్చేది అనమాట. సో మనకి ఇది మనం చూసాం ఆల్రెడీ. అంటే మనం ఫస్ట్ ఎలా ఉంటదంటే ఒక మోడల్ రాస్తాం. ఎంటైర్ డీబీటీ ఫ్లో ఎలా ఉంటుందంటే ఒక మోడల్ రాస్తాం. ఆ మోడల్ ఏమనుకుంటాం మనం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సమ్ టేబుల్ ఆర్ లైక్ సమ్ రిఫరెన్స్ వాడతాం మనం ఇక్కడ. దీన్ని ఈ డీబీటీ మోడల్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ ప్లస్ జింజా ఈ రెండు కలిపితేనే, ప్లస్ మనకి ఒక కామన్ పైథాన్ టెంప్లేటింగ్ అంటుంది. ఓకే, మనం పైథాన్ కూడా వాడుకోవచ్చు. సో ఇట్లా మనకి ఎస్క్యూఎల్ ప్లస్ జింజా కలిపి వాడిన దాన్ని డీబీటీ మోడల్ అంటాం మనం. ఓకే, ప్యూర్ ఎస్క్యూఎల్ ఏం వాడడం. ప్యూర్ ఎస్క్యూఎల్ వాడినా మనకి మోడల్ క్రియేట్ అవుతుంది, బట్ జింజా వాడినప్పుడు మనకి ఫంక్షన్ దాని యొక్క ఇప్పుడు బెస్ట్ కోడింగ్ టెక్నిక్స్ ఉంటాయి కదా. సో బెస్ట్ కోడింగ్ టెక్నిక్స్ బెస్ట్ డీబీటీ చెప్పేది ఏంటంటే జింజా ఫంక్షనాలిటీ వాడితే ఈజీగా అది రీడ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఈ మోడల్ నుంచి మోడల్ ఇక్కడ రాస్తాము. దెన్ ఇట్ విల్ బి రైటింగ్ ఇంటూ నెక్స్ట్ మోడల్ అండ్ ఇట్ విల్ బి గోయింగ్ టు ది నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ అనమాట. అంటే ఇట్లా మనకి 3 డిఫరెంట్ ఫేజెస్లలో మనకి డేటా అనేది ఫ్లో అవుతుంది అని చెప్తున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ మనది లీనియర్ గ్రాఫ్. ఇది కంప్లీట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ మనం చేస్తే లీనియర్ గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనం డీబీటీ రన్ చేసినప్పుడు మనకి నిన్న మనం చూసాము అవి ఎలా క్రియేట్ చేస్తుంది అని, టెస్ట్ ఇవన్నీ. సో ఇవన్నీ మనకి ప్రజెంట్ ఇంట్రడక్షన్ లో అవసరం లేదు. ఓకే, సో మీకు యాజ్ ఏ డేటా ఇంజనీర్ మనకి డీబీటీ డెవలపర్ గా మనకి మనం రోల్స్ ఏముంటాయి అంటే డేటా ఇంజనీర్ రోల్స్ ఉంటాయి. ఓకే, డేటా ఇంజనీరింగ్ అయినా, డేటా అనలిస్ట్ కానీ, అనలిటికల్ ఇంజనీర్ కానీ, స్నోఫ్లేక్ డెవలపర్. ఇన్ కేస్ మనం ఓన్లీ స్నోఫ్లేక్ డెవలపర్, లేదంటే డీబీటీ డెవలపర్, ఇలా మనకి రోల్స్ ఉంటాయి ప్రాజెక్ట్ లో. సో యాజ్ ఏ డేటా ఇంజనీర్ గా నా సజెషన్ ఏంటంటే డీబీటీ, స్నోఫ్లేక్, పైథాన్, ఎస్క్యూఎల్ అండ్ ఒక రిపోర్టింగ్ టూల్, ఎనీ వన్ రిపోర్టింగ్ టూల్, వీటి మీద మనకి అండర్స్టాండింగ్ ఉంటే మనకి మంచిగా ఈజీగా ఉంటుంది. మన మన ప్లేస్మెంట్స్ అయినా ఈజీగా ఉంటుంది, మన కెరీర్ కూడా నెక్స్ట్ 4-5 ఇయర్స్ వరకు బాగుంటుంది అనమాట. ఎందుకంటే స్నోఫ్లేక్ అనేది చాలా వైడ్ గా యూజ్ చేస్తున్నారు, చాలా బాగా రెస్పాండ్ ఉందన్నమాట ఆర్గనైజేషన్ నుంచి. సో స్నోఫ్లేక్ ఈజ్ అ డేటాబేస్ కాబట్టి స్నోఫ్లేక్ కి చాలా కంపాటబుల్ గా ఉండేది డీబీటీ. సో మనం డీబీటీ, స్నోఫ్లేక్ రెండింటిని మనం నేర్చుకున్నాం అనుకోండి. పైథాన్ అనేది మనకు తెలిసిందే, అన్ని ఎనీ కైండ్ ఆఫ్ మీకు ఏ ఇంప్లిమెంటేషన్ పైథాన్ కావాలి. ఎస్క్యూఎల్ ఈజ్ లైక్ డేటా. ఎస్క్యూఎల్ ని మనం డేటా అనాలిసిస్ కి ఎక్కువ వాడతాం బేసికల్ గా, ఎందుకంటే పర్ఫార్మెన్స్ రావాలంటే ఎస్క్యూఎల్ క్వరీ ట్యూనింగ్ మంచిగా ఉండాలి. ఓకే, సో క్వరీ ట్యూనింగ్ బాగుండాలంటే, క్వరీ ట్యూనింగ్ బాగుంటేనే మనం డీబీటీ మోడల్స్ మంచిగా రాయగలం, స్నోఫ్లేక్ డేటాని మనం ప్రాపర్ గా వాడుకోగలం. సో కంప్యూటేషన్ కాస్ట్ అనేది తగ్గుతుంది మనకి. సో దానికి ఎస్క్యూఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకి అన్నీ కూడా ఓవరాల్ గా అన్నీ కూడా మనకి వీటి మీద టచ్ ఉంటే మనకి ఈజీగా బాగుంటది అనమాట కెరీర్. సో మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి యాజ్ ఎ డెవలపర్ గా అంటే, మనం మ్యాపింగ్స్ డెవలప్ చేయడం డీబీటీ అండ్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అండ్ ప్రాజెక్ట్ సెటప్. ఇది మనం జనరల్ గా అయితే చేస్తారు మన బిగ్ ఆర్గనైజేషన్ లో. ప్రాజెక్ట్ సెటప్ ఆర్టెక్ లెవెల్ వాళ్ళే చేసేస్తారు, మన దాకా రాదు. నెక్స్ట్ టెస్టింగ్. నెక్స్ట్ మనకి ఎక్కువ మనం డేటా లోడింగ్ చేస్తాం అండ్ షెడ్యూలింగ్ చేస్తాం అండ్ ఇష్యూ ఫిక్సెస్. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ ఇష్యూస్ ఫిక్సెస్ చేస్తాం. ఇది మనకి ఉండే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే,
అండ్ మీరు నిన్న మనం ప్రాజెక్ట్ సెటప్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ, సత్య. సో ప్రాజెక్ట్ సెటప్ మీరు ఈరోజు చేయండి. ఓకే, చేస్తే మళ్ళీ ఆ, ఇప్పుడు మన ధర్మరాజు కూడా మీతో పాటు కలిసి చేస్తే ఇంకా మీకు దానికి కూడా ఈజీగా అర్థమవుతుంది. సో దట్ మనం నెక్స్ట్ క్లాస్ నుంచి నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవచ్చు. ఓకే. హలో, హలో అజీజ్. హలో. సో ఇప్పుడు ఓవరాల్గా అయితే ఇది డీబీటీ గురించి. డీబీటీ మనం ఎందుకు వాడాలి, ఆర్గనైజేషన్ లో మన మన రోల్ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, డీబీటీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, నిజంగా మనం డీబీటీ నేర్చుకుంటే మనకి కెరీర్ బాగుంటుందా, ఎందుకు బాగుంటుంది, అంటే మనకి ఫ్లెక్సిబుల్ కోడింగ్, డెవలపర్ ఫ్రెండ్లీ, ఓకే, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డీబగ్గింగ్ బాగుంటుంది. అండ్ మీరు నేను డీబీటీ మీరు డీబీటీ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే చూడండి, మీరు జస్ట్ మన డీబీటీ డాక్యుమెంటేషన్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మెటీరియలైజేషన్ గురించి డీబీటీ ల్యాబ్స్ వాడు మీకు మాక్సిమం ప్రతి టాపిక్ మీకు కవర్ చేస్తాడు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. ఈ మీకు అవసరమైన వీడియోస్ కూడా ఉంటాయి దానికి. చూడండి, ఎలా మెటీరియలైజేషన్ చేయాలి అనేది కూడా మీకు వీడియోస్ ఉంటాయి ఇక్కడ. ఇది చాలా బెనిఫిట్ అవుతుంది మీకు డీబీటీ ఇంకా అర్థం చేసుకోవడానికి. ఓకే, ఇవి కూడా మీరు ఫాలో అవ్వండి. అండ్ మీకు ప్రతిదీ కూడా ఎలా డాక్యుమెంటేషన్ చేయాలి, కోడింగ్ కూడా ఎట్లా చేయాలి, కోడింగ్ అనేది ప్రతి టాపిక్ మీద మీకు మంచి మంచి ఉంటుంది. దీంట్లో మీరు ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ నేనేం చెప్పదలుచుకున్నానంటే, కస్టమర్స్ చూడండి, ఇప్పుడు మనకి వీళ్ళకి డీబీటీకి ఉన్న కస్టమర్స్ చూడండి, 5,400+ కంపెనీస్ యూజింగ్ డీబీటీ. ఓకే, అంత వైడ్ గా వెళ్తుంది ఇది. 60K+ టీమ్స్ ఇన్ డీబీటీ. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్, మెక్డొనాల్డ్స్, నాస్డాక్, ఇలాంటివన్నీ కూడా డీబీటీని వాడుతున్నాయి. అండ్ డీబీటీకి ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఎనీ ఏఐ కంపెనీ ఏఐ మీకు ఏఐ సొల్యూషన్ ఇవ్వాలంటే మనకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, డేటా అనేది యాక్యురేట్ గా ఉండాలి. డేటా యాక్యురేట్ గా ఉన్నప్పుడే ఏఐ సొల్యూషన్ ఇచ్చినప్పుడు మనకి ఏఐ హెల్యూజినేషన్కి వెళ్ళదు అనమాట. లేదంటే ఏదో ఒక ఆన్సర్ ఇచ్చేస్తుంది ఏఐ కాబట్టి ర్యాండమ్ గా. సో డేటా యాక్యురేట్ గా ఉండాలంటే మనకి డేటా ఈ టెస్టింగ్ ప్రాపర్ గా జరగాలి, రైట్? అండ్ మీకు రూల్స్ కానీ అవన్నీ కూడా డేటా వైజ్ గా మీకు ప్రాపర్ గా ఉన్నప్పుడే మీకు ఏఐ అనేది మంచిగా పనిచేస్తుంది. దానికోసం డీబీటీ అనేది బాగా పాపులర్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్ అన్నమాట. ఎందుకు డీబీటీలో మనకి టెస్టింగ్ అనేది, డీబగ్గింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ మనకి కాన్ఫిగరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, డాక్యుమెంటేషన్ ఈజీగా ఉంటుంది. కాబట్టి 99% మనకి ఈ మాడ్యులర్ కాన్సెప్ట్ వల్ల 99% డేటా ఇష్యూస్ రావు కాబట్టి మీకు ఏఐ అనేది పర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నమాట. ఓకే, సో అలా కూడా మనకి డీబీటీ అనేది మంచిగా ఉంటుంది. ఇంకా మీరు ఇది చూడండి, మీ డిఫరెంట్ సెక్టార్స్ లో కూడా డీబీటీ ఎలా వాడుతున్నారు అనేది మనకి ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఇవన్నీ మీరు చూడొచ్చు ఖాళీగా ఉన్నప్పుడు. మేజర్గా అయితే మనకి డీబీటీలో మీరు పర్ఫెక్ట్ గా అవ్వాలనుకుంటే, ఒకటి మన కాన్సెప్ట్స్, నెక్స్ట్ మీ సిస్టంలో డీబీటీ ఇన్స్టాల్ చేసుకొని మనం ఏదైతే క్లాస్లో మనం డిస్కస్ చేస్తామో అవి నేను మీకు ఎవ్రీ డే పంపిస్తాను క్లాస్ అయిపోయినాక. వాటి వరకు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనకి డీబీటీ డాక్యుమెంటేషన్. డీబీటీ డాక్స్కి వెళ్తే మీకు ప్రతి కాన్సెప్ట్ కి కూడా మీకు డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇది గో త్రూ అవ్వండి. ఓకే, వీటిలో మనకి ఏమన్నా కొత్త కాన్సెప్ట్స్ ఉంటే అవి కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ప్లస్ ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, అండ్ మీకు డీబీటీ సంబంధించిన
కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి. ఓకే, అవి కూడా మీరు డీబీటీ టూల్ learndbt.com కొడితే మీకు వచ్చేస్తాయి ఇవన్నీ. దీంట్లో కూడా ప్రతి కాన్సెప్ట్ కి వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి. ఇవి కూడా మీరు గో త్రూ అవ్వండి. ఓకే, అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మనం కొన్ని క్లాసులు అయిన తర్వాత డిస్కస్ చేద్దాం, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఏంటి అనేది. నెక్స్ట్ మనం అనుకున్న సిలబస్ ఈ మనం అనుకున్న సిలబస్ చూడండి. మోడల్స్ మెటీరియలైజేషన్స్ ఇవి మనకి అయిపోతుంది. యాక్చువల్ ఈ రోజు అనుకున్నాము, కానీ ఈ రోజు మళ్ళీ మనం క్లాస్ ఇంట్రడక్షన్ ఇవ్వడం వల్ల ఇది చెప్పలేదు. మోడల్స్ లో మెటీరియలైజేషన్ కవర్ చేద్దాం అనుకున్నాము. అండ్ సీట్స్, స్నాప్ షాట్స్, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. టెస్ట్ ఇవి మనం అనుకున్నది వేరు, బయట మన ఇప్పటివరకు మనం ప్రాక్టీస్ చేసిన వేరు. డీబీటీలో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఇంప్లిమెంటేషన్ సేమే బట్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. మ్యాక్రోస్, టెస్ట్స్, డాక్యుమెంటేషన్ చేసిన మనం చూసాం మనం ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. అండ్ అనాలిసిస్, ఇది అనాలిసిస్, హుక్స్, ఎక్స్పోజర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ, సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ బిఏ డాష్ బోర్డ్, ఇది మన అనలిటిక్స్ సంబంధించింది. ఇది కూడా ఎట్లా అనేది చూద్దాం. అండ్ డీబగ్గింగ్ టెస్టింగ్ మనం అనుకున్నాం కదా, డీబగ్గింగ్ టెస్టింగ్ కూడా దీంట్లో ఎలా ఎంత ఈజీగా ఉంటుంది అనేది కూడా మనం చూడవచ్చు ఒక క్లాస్ లో. అండ్ వేరియబుల్స్, జింజా వేరియబుల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. ఓకే, ఇది ఒక క్లాస్ లో ఉంటుంది. ఆర్కెస్ట్రేషన్ అండ్ పవర్ యూజర్ అండ్ ఇది. సో మేజర్ గా వచ్చేసి మనకి ఇవి ఉంటాయి కాన్సెప్ట్స్. ఓకే, ఇంకేమైనా టాపిక్స్ మిస్ అయినా కానీ మనం అప్పుడు కవర్ చేస్తున్నాం క్లాసులలో. అండ్ వేరియబుల్స్ సపరేట్ క్లాస్, జింజా సపరేట్, మ్యాక్రోస్, ప్యాకేజెస్. ఓకే, అండ్ డీబీటీ క్లౌడ్ అండ్ గిట్ హబ్ కూడా, ఇది కూడా మనం సపరేట్ క్లాస్ లో చెప్పుకుందాం డీబీటీ క్లౌడ్ గురించి. అండ్ క్లౌడ్ అకౌంట్ కూడా మనం ఓపెన్ చేద్దాం. మీరు ఇప్పుడే ఓపెన్ చేయకండి క్లౌడ్ అకౌంట్. మనం ఆ క్లాస్కి వచ్చినాక క్లౌడ్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. సో దట్ మనకి 30 days వరకు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ డీబీటీ అండ్ ఎంఎల్ ఆప్స్ కూడా కొన్ని మనం టచ్ చేద్దాం కొన్ని. అంటే ఎందుకంటే మీరు రెజ్యూమ్ లో మెషిన్ లెర్నింగ్ లేదంటే ఏఐ కూడా మాకు వచ్చు యూజింగ్ డీబీటీ అనేది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తే మీకు ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో మనకి నెక్స్ట్ క్లాస్ కి సత్య మీరు ధర్మరాజుకి హెల్ప్ చేస్తారా ఎట్లా? ఎందుకంటే మనకి ప్రాజెక్ట్ సెటప్ చేసుకున్నారు అనుకోండి, మీరు పైథాన్ ఇన్స్టాలేషన్, విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ చేసుకొని ప్రాజెక్ట్ సెటప్ చేసుకుంటే మనకి మనం ఫస్ట్ ఏదైతే కొన్ని నేను మీకు ఒకటి పంపించాను కదా డాక్యుమెంట్, ఆ టేబుల్స్ క్రియేట్ చేసుకొని డేటా రన్ చేస్తే నెక్స్ట్ క్లాస్ నుంచి మళ్ళీ మనం లైన్లో వెళ్ళిపోతాం. ఓకే. ఓకే, ఒకసారి వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత స్టెప్ ఒకసారి చూపియరా, యాక్టివేట్ అయిన తర్వాత ఏం చేయాలో? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ లో ఉన్నా. ఇక్కడ నేను ఈ డైరెక్టరీలో నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాను. నేను ఇక్కడ ఓకే .v అని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని యాక్టివేట్ చేయాలంటే నేను ఇక్కడే ఉండే యాక్టివేట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుండి చేయాలి బేసికల్ గా చెప్పాలంటే. ఓకే, సో నేను .vnv ఇక్కడ నుంచి /scripts, ఎందుకంటే విఎన్విలో స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి యాక్టివేట్ లో 2-3 ఉంటాయి యాక్చువల్గా. యాక్టివేట్ PS1 అని ఒకటి ఉంటుంది, యాక్టివేట్ అని ఇంకోటి ఉంటుంది. లేదంటే చూపిస్తాను మీకు ఒకసారి. చూడండి ఇక్కడ ఇవన్నీ ఫైల్స్, ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. చూడండి activate.bat, activate.push, activate.ps1. సో జనరల్ గా మనం యాక్టివేట్ కానీ యాక్టివేట్ PS1 కానీ వాడతాం.
యాక్టివేట్ చేయడానికి. సో నేను .vny స్క్రిప్ట్స్ ఇక్కడ నాకు విఎస్ కోడ్ లో నాకు యాక్టివేట్ .ps1 వర్కౌట్ అవుతుంది. సో నేను యాక్టివేట్ చేసుకున్నాను ఇక్కడ. అదే మనం కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనం ట్రై చేస్తే వర్కౌట్ అవ్వలేదు. అది డిపార్ట్మెంట్స్ ఇందులో .vny స్క్రిప్ట్స్ ఇక్కడ యాక్టివేట్ .ps1 మనకి వర్కౌట్ అవ్వలేదు ఆ రోజు. ఎందుకంటే అది వేరే సమ్ ఓపెన్ అయింది, ఇట్లా ఓపెన్ అవుతుంది కదా. సో దీనికోసం జస్ట్ యాక్టివేట్ చేస్తే అవుతుంది. ఇప్పుడు చూడండి యాక్టివేట్ అయిపోయింది. PS1 కాదు, జస్ట్ సింపుల్ యాక్టివేట్ అని ఇంకొక కమాండ్ ఉంది కదా లోపల, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. .exe. ఓకే, అండ్ డీయాక్టివేట్ చేయాలంటే జస్ట్ సింపుల్ డీయాక్టివేట్ అని చేయండి. అప్పుడు మీరు మళ్ళీ నార్మల్ ఫోల్డర్కి వస్తారు. సో ఒకటి యాక్టివేట్ అయిన తర్వాత యాక్టివేట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీ దీంట్లో సేమ్ డైరెక్టరీ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. కాకపోతే మీరు డైరెక్టరీ ఫోల్డర్లో ఉన్నారు, ఇప్పుడు యాక్టివేట్ అయి ఉంది. ఇప్పుడు మీరు ఏ ఫోల్డర్ అయితే క్రియేట్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోల్డర్లో నా కోడ్ నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను కాబట్టి నేను ఈ ఫోల్డర్కి వెళ్తాను. మళ్ళీ దీంట్లో మళ్ళీ నేను ఇక్కడ dbt_learning ఎక్కడైతే నా ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ అయిందో, అంటే ఈ మ్యాక్రోస్, లాగ్స్, మోడల్స్ ఇవన్నీ ఎక్కడ ఏ ఫోల్డర్ క్రియేట్ అయ్యో అక్కడే నేను dbt రన్ కానీ dbt డీబగ్ కానీ చేయాలి. అప్పుడే నాకు వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఈ ఫోల్డర్స్ మీరు ఏ ఫోల్డర్లో రన్ చేస్తే మీకు ఎర్రర్ వస్తుందనే చెక్ చేసుకోవాలి. ఓకే, సో మళ్ళీ ఇది నేను ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో చేశాను. ఇక్కడ విఎస్ కోడ్కి వెళ్ళినా సేమ్ అవుతుంది నాకు. సో విఎస్ కోడ్ లో నేను యాక్టివేట్ అయింది నాకు. నేను dbt లెర్నింగ్ dbt debug. సో dbt debug అనేది మనం ఫస్ట్ స్టెప్ అన్నమాట. అంటే మన ప్రాజెక్ట్ అప్ టు డేట్ ఉంది, ప్రాపర్ గా ఉంది, కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి కరెక్ట్ గా అనేది చెక్ చేసుకోవడం కోసం మనం వాడే కమాండ్ dbt debug. ఏదైనా ఇష్యూస్ ఉంటే మన కాన్ఫిగరేషన్ లో ఇక్కడ dbt debug లో మనకి తెలిసిపోతుంది. ఓకే, సో బోత్ ఆర్ సేమ్. ఇక్కడ అక్కడ చేసింది మనం సేమ్ యాక్టివిటీ, కాకపోతే విఎస్ కోడ్ లో కొన్ని ఇన్బిల్ట్ మనకి ఫంక్షనాలిటీస్ ఉంటాయి కాబట్టి ఈజీగా మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే, ఓకే అజీజ్. ఓకే ఈరోజు ట్రై చేస్తాం. ఏమైనా డౌట్ ఉంటే సత్య చెప్తా. ఓకే, మీకు ఈ స్టెప్స్ మీకు ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్లో దాంట్లో పెట్టాను. నేను కొంచెం చూసారా దాన్ని? ఇది ఉంటుంది, ఈ స్టెప్స్ అన్ని ఉంటాయి దాంట్లో. ఓకే, చూస్తాను. దాంట్లో ఇప్పుడు నేను చేసిన స్టెప్స్ అన్ని ఉంటాయి దాంట్లో యూట్యూబ్ ఛానల్లో. ఇవన్నీ యాక్టివేషన్, డీయాక్టివేషన్ అన్ని ఉంటాయి. ఇంకా మీరు మళ్ళీ సార్ చూడండి. ఓకే, డన్. లింక్ పెట్టినా నేను సబ్స్క్రైబ్ చేశాను ఆల్రెడీ. ఓకే, తనకు కూడా ధర్మరాజు కూడా చెప్పండి. ఎందుకంటే మనకి మీకు ఎప్పుడంటే అప్పుడు మీకు అవైలబుల్ ఉంటుంది, మీరు ఈజీగా వీడియో చూసుకొని చేయొచ్చు అని నేను ఆలోచిస్తున్నాను. ఓకే, డన్. ఇప్పుడు ఎనీహో ఈ క్లాస్ ఇప్పుడు రికార్డ్ అవుతుంది. ఇది కూడా మీకు లింక్ షేర్ చేస్తాను నేను. ఓకే, సో మనకి నెక్స్ట్ క్లాస్కి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు విఎస్ కోడ్లో పైథాన్ ఇన్స్టాల్ చేసుకుంటారు. సో టోటల్గా 4 ఇన్స్టాలేషన్స్, 4, 5 ఉంటుంది. పైథాన్ ధర్మరాజు కూడా చేయమని చెప్పండి. ఎందుకంటే మనం ప్రాజెక్ట్ సెటప్ చేసుకుంటేనే మనం ఈజీగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకటి పైథాన్ వర్షన్ వచ్చేసి 1.3.13 1.13.
1.13 అని పర్లేదు, 1.2 అని పర్లేదు. 13 పని చేయట్లేదు డీబీటీకి. ఓకే 12 చేసుకోండి ఇంకా. నెక్స్ట్ DBT 4 అండ్ DBT స్నోఫ్లేక్. దీనికంటే ముందు VS కోడ్. ఓకే, ఇవి 4 చేయండి. ఈ 4 ఇన్స్టాలేషన్ చేసుకొని నెక్స్ట్ DBT ప్రాజెక్ట్ ఇన్స్టాలేషన్ చేయండి. DBT ప్రాజెక్ట్ ఇన్స్టాలేషన్ ఎట్లా అంటే DBT init కమాండ్, DBT init ప్రాజెక్ట్ నేమ్, సమ్ DBT _ ప్రాజెక్ట్ సంథింగ్ ఇచ్చేసి మీరు స్టెప్స్ అన్ని ఫాలో అయిపోతే మీ ప్రాజెక్ట్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఈ 5 స్టెప్స్ మీరు ఈరోజు చేస్తే రేపు నెక్స్ట్ క్లాస్ నుంచి మనం మళ్ళీ మోడల్స్ ఒకసారి టచ్ చేసి నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. ఓకే. ఓకే సత్య, ఓకే. ఇంకేమైనా మీకు ఇంకా స్లో చెప్పాలా అంటే ఏమన్నా మీరు ఓకేనా, లేదంటే ఇంకేమైనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎందుకంటే మనం ఫస్ట్ ప్రాజెక్ట్ సెటప్ అనేది నేను కొంచెం ఫాస్ట్గా చెప్తే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ఇంకో డీటెయిల్గా వెళ్దాం అనేది నా ప్లాన్. ఓకే. మనం ముందే సెటప్ దగ్గరే మనం టైం తీసుకున్నాం అనుకో ఎక్కువ, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ డీటెయిల్గా చెప్పడానికి మనకి టైం సరిపోదు కదా, అందుకని. సో మనం ఫాస్ట్గా ప్రాజెక్ట్ సెటప్ చేసుకుంటే మళ్ళీ మనం ప్రతి టాపిక్ని మనం డిస్కస్ చేసినప్పుడు మనకి మీరు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు కాబట్టి సిస్టంలో మీకు చాలా మన ట్రైనింగ్ అయ్యే లోపల మీకు చాలా హ్యాండ్స్ ఆన్ అవుతుంది. అది మనం దీంతో పాటుగా మనకి టైం ఉంటే నేను మీకు స్టెప్స్ ఇస్తా. బిగ్ క్వరీ, గూగుల్ బిగ్ క్వరీ కూడా, అది కూడా మీరు చేసుకుంటాట్టుగా, మీ ఓన్గా మీరు చేసుకుంటాట్టుగా. ఓకే. ఓకే సరే మరి. ఓకే మరి ఈరోజు ఇంతటితో ఆపేద్దాం. ఓకే, నేను అండ్ ఈవినింగ్ ట్రై చేస్తాం. అది డౌట్స్ అడుగుతాం అప్పుడు అవ్వకపోతే ఒకసారి అవైలబిలిటీ ఉంటాయి ఈవినింగ్. ఏంటది ఈవినింగ్? ఇవే సెటప్ చేస్తాం, పైథాన్, DBT కోర్, స్నోఫ్లేక్. చేయండి, ఇవన్నీ చేసేసి నాకేమన్నా ఇష్యూస్ ఉంటే నాకు వాట్సాప్లో పెట్టేయండి, ఓకే. ఇన్షాట్ పెట్టేయండి. అండ్ మీ ముగ్గురు నెంబర్స్ ఇవ్వండి నాకు, నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తా. ఓకే. ఓకే, దాంట్లో మన కోర్స్ మెటీరియల్స్ కానీ లేదంటే డౌట్స్ కానీ దాంట్లో పోస్ట్ చేసుకుందాం. ఓకే. ఓకే సత్య, ఓకే అజేష్. ఓకే, బాయ్ బాయ్. అండ్ ధర్మరాజ్ మీది స్పీకర్ ఫిక్స్ చేసుకోండి మైక్, ఎందుకంటే మనకి ఇంటరాక్టివ్ ఉండాలి కదా క్లాస్. ఓకే 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 జన్, చలో బాయ్. బాయ్.